హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియా తుది జట్టు నుంచి కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ అవుట్. అతని ప్లేస్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ని తీసుకొని ఉన్నారు, అదేవిధంగా ఇద్దరు ప్లేయర్ని ఎందుకని పక్కన పెట్టబోతున్నారంటే గల కారణాలు కూడా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోనే 4 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడుతుంది. ఈ టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మన ఆస్ట్రేలియాతోనే అయితే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియా అయితే తలపడుతుంది. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే జరగనుంది. ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కి సంబంధించి బీసీసీ అయితే రీసెంట్గానే భారత్ జట్టుని అయితే ప్రకటించడం జరిగింది. అందులో కొంతమంది కొత్త కుర్రాలతో పాటు సీనియర్ ప్లేయర్లు కూడా చోటు లభించడం జరిగింది. గత న్యూజిలాండ్తో జరిగిన జట్టు ఏ విధంగా ఉందో కొన్ని 1-2 మార్పులతోనైతే సేమ్ అదే జట్టుని అయితే ప్రకటించడం జరిగింది. గౌతమ్ గంభీర్ మాత్రమైతే ఒక మాస్టర్ ప్లాన్తోనైతే ఇద్దరు ప్లేయర్ని అయితే ముందుగానే ఆస్ట్రేలియా పర్యటనకు అయితే పంపించడం జరిగింది. ఇండియా ఏ టీం తరపున అయితే ఆ ఇద్దరు ప్లేయర్ని అయితే బరిలో దించడం జరిగింది. ప్రజెంట్ ఆ ప్లాన్ మాత్రమైతే అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. గౌతమ్ గంభీర్ ఏది ఊహించుకున్నాడో జరగకపోగా దారుణంగా అంటే దారుణంగా విఫలం అవడం జరిగింది. ఆ ఇద్దరు ప్లేయర్ ఎవరంటే కేఎల్ రాహుల్తో పాటు అభిమన్యు ఈశ్వరన్ మాత్రమైతే ఇండియా ఏ టీం తరపున అయితే ఆస్ట్రేలియా ఏ టీం తరపున మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో వీరిద్దరు అయితే బరిలో దిగడం జరిగింది. వీరిద్దరు 2 టెస్టులో దారుణంగా అయితే విఫలం అవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. 2 ఇన్నింగ్స్లో కూడా విఫలం అవ్వడం జరిగింది. అదేవిధంగా 2 టెస్టులో కూడా వీళ్ళిద్దరు అయితే విఫలం అవ్వడం జరిగింది. ఇటువంటి పూర్ పర్ఫార్మెన్స్ కనబడుతున్న వీరిద్దరు వచ్చేసరికి బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో తుది జట్టు నుంచి అయితే వీళ్ళనైతే తీసేయాలని అయితే గౌతమ్ గంభీర్ అయితే చూస్తున్నాడు. అతని ప్లేస్లో వచ్చేసరికి వేరే ప్లేయర్ని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే వీరిద్దరు సిరీస్లో వీరిద్దరు స్కోర్ ఒకసారి చూసుకుంటే కేఎల్ రాహుల్ వచ్చేసరికి 2 ఇన్నింగ్స్లో వచ్చేసరికి ఒక ఇన్నింగ్స్లో 4 పరుగులు, మరొక ఇన్నింగ్స్లో 10 పరుగులు చేసి తీవ్రంగా అయితే నిరాశపరచడం జరిగింది. అదేవిధంగా అభిమన్యు ఈశ్వరన్ వచ్చేసరికి ఒక తొలి టెస్ట్లో వచ్చేసరికి 7 పరుగులు మొదటి ఇన్నింగ్స్లో, 2 ఇన్నింగ్స్లో 12 పరుగులు చేయడం జరిగింది. అట్లీస్ట్ ఈశ్వరన్ వచ్చేసరికి 2 టెస్ట్లో అయినా బాగా రాణిస్తారు అనుకుంటే 2 టెస్ట్లో వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరగడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో 17 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రదర్శనతోనే టీమిండియా మేనేజ్ కంటే పెద్ద తలనొప్పిగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిను బాగా రాణిస్తే మన రోహిత్ శర్మతో బరిలో దింపాలని అయితే గౌతమ్ గంభీర్ అయితే ప్లాన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఆ ప్లాన్ మాత్రం అయితే చాలా బెడిసి కొట్టడం జరిగింది. ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే తొలి టెస్టుకి అయితే రోహిత్ శర్మ దూరం అవడంతోనే యశస్వి జైస్వాల్తో ఓన్లీ ఓపెనింగ్ చేయాలని అయితే ఇప్పుడు గౌతమ్ గంభీర్కి అయితే పెద్ద తలనొప్పి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే గౌతమ్ గంభీర్ వచ్చేసరికి యశస్వి జైస్వాల్తో పాటు శుభ్మన్ గిల్ ఓపెనర్గా దించాలని అయితే చూస్తున్నాడు. కాకపోతే 1 డౌన్లో శుభ్మన్ గిల్ మాత్రమైతే మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. అందుకే వీళ్ళిద్దరు పరీక్షించి వీళ్ళిద్దరిని ఒకరిని మంచిగా రాణించిన వాళ్ళను ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దించాలని అయితే చూశాడు. కాకపోతే వాళ్ళు రాణించకపోవడంతో శుభ్మన్ గిల్ని అయితే ఓపెనింగ్ దించి అతని ప్లేస్లో వచ్చేసరికి ధ్రువ్ జురేల్ను వచ్చేసరికి 1 డౌన్గా దించాలని అయితే చూస్తుంది. రీసెంట్గా జరిగిన ఇండియా ఏ టీం తరపున దిగిన ధ్రువ్ జురేల్ మాత్రమైతే అద్భుతమైన అసాధారణ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. అటు ఫాస్ట్ బౌలర్తో పాటు స్పిన్ బౌలర్ అద్భుతంగా ఎదుర్కోవడం జరిగింది. ఆస్ట్రేలియా పిచ్చుల పైన మంచి ప్రదర్శన అయితే కనబరుస్తున్నాడు ధ్రువ్ జురేల్ మాత్రమైతే. 2వ టెస్ట్లో వచ్చేసరికి ధ్రువ్ జురేల్ తొలి ఇన్నింగ్స్లో 80 పరుగులు చేయడం జరిగింది. అదేవిధంగా 2వ ఇన్నింగ్స్లో 19 పరుగులు చేయడం. ఇటువంటి చూస్తే ధ్రువ్ జురేల్ అక్కడ పిచ్చుల పైన అయితే మంచి ఆట కనబరుస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇటువంటి పొజిషన్లో వాళ్ళిద్దరిని పక్కన పెట్టి వాళ్ళిద్దరి ప్లేస్లో ధ్రువ్ జురేల్ని అయితే తీసుకోవాలని అయితే చూసింది. అందుకే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ నుంచి కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ అయితే పక్కన పెట్టి అతని ప్లేస్లో ధ్రువ్ జురేల్ ఆడే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. ధ్రువ్ జురేల్ వచ్చేసరికి 1 డౌన్ పొజిషన్లో అయితే బరిలో దించే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా టీమిండియా పొజిషన్లో ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. యథావిధిగా అయితే ప్లేయింగ్ 11 అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒకే ప్లేస్ కోసం అయితే గౌతమ్ గంభీర్ అయితే ఒక ప్లాన్ అయితే బెట్స్ కొట్టడం జరిగింది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఓపెనింగ్ పొజిషన్లో ఎవరు దిగుతారు అనేది అయితే క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.